హాయ్ హలో వెల్కమ్ టు మిక్స్డ్ టాక్స్. అడోలసెన్స్ వెబ్ సిరీస్ గురించి సోషల్ మీడియాలో చర్చకు రావడంతో చూడడం జరిగింది. ఇది నెట్ఫ్లిక్స్లో తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. అడోలసెన్స్ అంటే కౌమారం, టీనేజ్ లేదా నిబ్బా నిబ్బిల దశ అని అర్థం. టీనేజ్ పిల్లలు కలిగిన తల్లిదండ్రులు తప్పక చూడవలసిన వెబ్ సిరీస్ ఇది. నాకైతే ఈ వెబ్ సిరీస్ స్లోగా నడిచినా బాగా నచ్చింది. ఇది బ్రిటిష్ సస్పెన్స్ క్రైమ్ డ్రామాగా రూపొందించబడింది. మొత్తం 4 ఎపిసోడ్లు ఉంటాయి. 4 ఎపిసోడ్లలో 2 ఎపిసోడ్లు 50 నిమిషాలు, మరో 2 ఎపిసోడ్లు గంట నిడివితో ఉంది. చూడడం స్టార్ట్ చేసిన తర్వాత 4 ఎపిసోడ్లు కూడా పూర్తయ్యేంత వరకు వదలకుండా చూశాను. కాస్త స్లోగా నడుస్తుంది, ఎందుకంటే ఈ వెబ్ సిరీస్లో ఒక్క ఎపిసోడ్లో కెమెరా ఒక్కసారి స్టార్ట్ అయితే ఎపిసోడ్ అయ్యేంత వరకు ఎక్కడా ఆగకుండా కంటిన్యూగా తీయడం జరిగింది. ఒకటే షాట్లో ఎపిసోడ్ మొత్తం తీయడం జరిగింది. అలా 4 ఎపిసోడ్లు కూడా తీశారు. జేమీ అనే ఒక 13 సంవత్సరాల కుర్రాడు తన క్లాస్మేట్ అయిన కేటీ అనే అమ్మాయిని చంపాడనే అనుమానంతో అతని ఇంట్లోకి పోలీసులు ఆయుధాలతో ప్రవేశించి అతనిని అరెస్ట్ చేయడం జరుగుతుంది. జేమీ ఎందుకు హత్య చేయాల్సి వస్తుంది? జేమీతో పాటు ఇంకా ఎవరినైనా అరెస్ట్ చేశారా? అసలు జేమీ కేటీని చంపాడా లేదా? జేమీ హత్య చేశాడని అతని తల్లిదండ్రులు నమ్ముతారా లేదా? హత్య కోణంలో ఇన్వెస్టిగేషన్ మరియు జేమీ సైకాలజిస్ట్ ఇంటర్వ్యూ చేయడం, ఇలా వెబ్ సిరీస్ సాగిపోతూ ఉంది. ఈ వెబ్ సిరీస్లో హైలైట్స్ గురించి చెప్పాలంటే మెయిన్గా కెమెరా పనితనం. ఒక్కో ఎపిసోడు ఒక్క షాట్లోనే తీశారంటే కెమెరా ఎపిసోడ్ అయిపోయేంత వరకు ఎక్కడా కట్ అనేది ఉండదు. సినిమాటోగ్రఫీ సింపుల్గా ఉంది, కానీ కెమెరా పనితనమే హైలైట్ అని చెప్పాలి. ఒక్క షాట్లోనే ఎపిసోడ్ మొత్తం పూర్తి చేయడం అంటే ఆ ఎపిసోడ్కు తగినట్టు అరేంజ్మెంట్స్ చేసుకోవడం, ఆ ఎపిసోడ్కు తగినట్టు యాక్టర్స్ యాక్టింగ్ చేయడం అనేది మార్వెలస్. ఒక సీన్ తర్వాత ఇంకో సీన్ను నీట్గా ప్లాన్డ్గా తీయడం అంటే గ్రేట్ అనే చెప్పొచ్చు. ముఖ్యంగా ఎమోషన్స్ను క్యారీ చేయడమే ఎక్సలెంట్. యాక్టర్స్ అందరికీ హ్యాట్స్ ఆఫ్ అని చెప్పొచ్చు. ఇక తర్వాత చెప్పాలంటే సోషల్ మీడియా టీనేజ్ పిల్లలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో ఈ సిరీస్లో చూపించారు. అలాగే పిల్లలు సోషల్ మీడియాలో, ఇంటర్నెట్లో ఏం చూస్తున్నారో ఖచ్చితంగా పెద్దలు గమనించాలి అనే విషయం వివరించారు. పిల్లలు తప్పు చేసినప్పుడు ఆ ప్రభావం సమాజంలో తల్లిదండ్రులపై ఎలా ఉంటుందో చూపించారు. ఆ సమయంలో తల్లిదండ్రులు మానసికంగా ఏ విధమైన ఎమోషన్స్ను కలిగి ఉంటారో కళ్ళకు కట్టినట్టు చూపించారు. టీనేజ్లో పిల్లలు ఒక్కొక్కసారి ఇన్సెక్యూర్డ్గా ఫీల్ అయినప్పుడు ఏ విధంగా ప్రవర్తిస్తారు అనేది తెలుసుకోవచ్చు. ఈ సిరీస్కు మైనస్లు అంటే స్లోగా సాగడం, కొన్ని సీన్లను ఊహించడం. కాస్త స్లోగా వెబ్ సిరీస్ నడవడం వల్ల ఈ వెబ్ సిరీస్కి నా రేటింగ్ 3.25. కొన్ని చోట్ల బోల్డ్గా మాటలు ఉంటాయి, అవి పక్కన పెడితే ఎక్కడా వల్గర్ సీన్స్ లేవు. మొత్తం మీద ఈ వెబ్ సిరీస్ చూసిన తర్వాత టీనేజ్ పిల్లల యాక్టివిటీస్పై ఒక కన్నేసి ఉంచడం, వాళ్ళతో తరచూ ఇంటరాక్ట్ కావడం, టీనేజ్ పిల్లల యొక్క మానసిక ప్రవర్తనను తరచూ గమనిస్తూ ఉండడం ముఖ్యమని మనం తెలుసుకోవచ్చు. మా జెన్యూన్ రివ్యూస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.